చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లం గారెలు చేద్దాం అనుకుంటున్నాను. అది అమ్మవారికి నైవేద్యంగా. దానికోసం ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలి, బొత్తిపప్పు ఇలాగనమాట. మొత్తం బాగా కడుక్కోవాలి, ఇలా తొక్కపోయే వరకు బాగా కడుక్కోవాలి. వాష్ చేసుకున్నాక చూడండి, తక్కువ పప్పు కనుక తక్కువ గారెలకి నానబెట్టాను, అందుకని చెప్పేసి మిక్సీ జార్ చేసుకున్నాను. లేకపోతే గ్రైండర్లో వేసుకోవచ్చు, లేదా కావాలంటే తక్కువ కనుక ఇలా మిక్సీ జార్ పడుతున్నాను అనమాట. ఇలా ముందుగా మనం ఈ పప్పుని మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఇలాగనమాట. ఇలా ముద్దగా రెడీ చేసుకోవాలి. మినపప్పు ముద్ద గారెలకు అనమాట. ఇలా గట్టిగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలోనే. ఓకేనా? ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, శుభ్రం చేసుకుందాం. చూడండి, ఇలా అల్లమును పచ్చిమిరపకాయలు ఇలా మొత్తం క్లీన్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను కదా. దీని ఇప్పుడు ఏంటంటే కచ్చపచ్చగా మనం మిక్సీ జార్ చేసుకుందాం అనమాట. మిక్సీ జార్ చేసుకుంటే అప్పుడు ఈ ముద్దలకు మనం కలిపితే ఈ ముక్కలు తగలకుండా ఉంటాయి, బాగుంటుంది అనమాట. చూడండి, ఈ ముద్ద ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద ఉంది కదా, మిక్సీ జార్ చేశాను, ఇలా వచ్చిందనమాట. దీన్ని అంతటినీ కూడా ఈ పప్పు ఇరుబు ఉంది కదా, దీనిలో కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో కాసంత జీలకర్ర వేద్దాం. చూడండి, కాసంత జీలకర్ర ఇంట్లో వేస్తున్నాం. ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నమాట. అల్లం గారెలు అంటే బాగా ఇష్టం. పులిహోర, కరవన్నం, ఇలా రోజుకు ఏదో ఒకటి. ఉదయం సాయంత్రం వడి పెడతాం కదా, ఎలాగైనా మధ్యాహ్నం పూట ఇలాగా భోజనం మనం వండుకునేది ఉంటుంది కదా, వెల్లుల్లిపాయని ఉల్లిపాయ తగలకుండా పెడతాం. దాంతోపాటు ఇలాగ ఏదో ఒకటి అనమాట. ఐటమ్స్ ఇష్టమైనవి ఉండాలి. మన ఇష్టంగా చక్కగా పెడితే అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఓకేనా? ఇలా బాగా చేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి పక్కన నానబెడదాం. ఇలా నానబెట్టుకోవచ్చు. చూడండి, ఇలా కళాయి పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. మొత్తం చిన్న కళాయి పెట్టాను అనమాట, కొంచెం కదా గారెలు, అందుకని కొంచెం చిన్న కళాయి పెట్టాను. ఇలా మన సరిపడిగా ఆయిల్ వేసుకుందాం. అప్పుడు పక్కన ఇంట్లో టీ కావాలి కదా, టీ పెడుతున్నాను. ఇది నూనె బాగా మరగాలండి. బాగా మరిగాక అప్పుడు గారెలు వేసుకోవచ్చు. అంతలోకి అప్పులోకి కాసేపు టీ పెట్టేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి.
Oh my god. Very long. చూడండి, ఫస్ట్ ఒక చిన్న ముక్క వేసాను కదా, అది బాగా వేగింది, పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. దాన్ని ఇలా తిప్పేసి ముందు పక్కకు వేయాలి. ఫస్ట్ పెద్ద నుంచి వచ్చిన ఆచారం అనమాట, ఇలా పక్కకి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గారెలు వేద్దాం, చూద్దాం. ముందుగా ఇలాంటి కవర్ పెట్టుకుందాం. ఇలాంటి కవర్ చూడండి, ఇలా కవర్తోని గారెలు వేసాను కదా, ఇలాగనమాట. చూడండి గారె ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే దాన్ని ఇలా తీసుకొని పక్కన వేసుకుందాం. అల్లం గారెలు అన్నమాట ఇది. ఇంకా ఇందులో ఉల్లిగాయలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ అలాంటివి మనం వేయకూడదు. ప్రస్తుతానికి దీక్షలో ఉన్నాం కదా, అమ్మవారికి అలాంటివి పెట్టకూడదు అన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా గారెలు, పర్ఫెక్ట్గా. ఇలాగా పెట్టుకోవాలి. వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇవి అందరికీ తెలిసిందే, కాకపోతేనేమో దేవుడికి నైవేద్యం పెడుతున్నాను కదా, ఏదో నా ఆనందం కొద్దీ అలంకారాలు చేస్తున్నాను కదా, చూపిద్దాం, వీడియోలో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అంతే. మామూలుగా అందరికీ తెలిసిందే, ఓ ఈ మాత్రం తెలీదా అని అనుకోవచ్చు, కానీ అలా అనుకోకండి. ఈ యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాను, కొంచెం కాదు. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మూడు పూట్ల 3 నైవేద్యాలు పెట్టాలన్నమాట అమ్మవారికి. నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసాను తెలుసా, దేవి నవరాత్రుల్లోనే ఈ 9 రోజులు మంచిగా దీక్ష చేసుకుందాము, ఎప్పుడు 9 రోజులు మంచిగా చేద్దాం, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నానో తెలుసా. ఒక 10 years ఏమో నా పెళ్ళైనప్పుడు ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా కుదరలేదు నిజంగా అస్సలు.
అయ్యో బాబోయ్! ఏ సంవత్సరం ఒక 3 రోజులు చేసేదాన్ని, తర్వాత ఏదో ఇబ్బంది వచ్చేది. అలాగనమాట. ఎప్పుడు కంప్లీట్‌గా 9 డేస్ చేయలేదు అస్సలు. ఎందుకో ఈ సంవత్సరం కుదిరిందనమాట. ఆ తల్లి అనుగ్రహించింది. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందనమాట. కష్టాలు వస్తాయి కదా అని చెప్పేసి అలా కుంగిపోకూడదు. దానికంటూ ఒక టైం వస్తది. ఆ టైం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. దీనికి నిదర్శనం ఇదే కదా! అమ్మవారు ఇప్పుడు నాకు అనుగ్రహించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే, ఈ సంవత్సరం నువ్వు చేసుకో అమ్మా పూజ చక్కగా అని చెప్పేసి ఆవిడ అనుగ్రహించారనమాట. అందుకే చక్కగా చేసుకుంటున్నాను. ఆనందం అనమాట అదంతా. ఎందుకంటే ఎదురు చూసాను, అలా చూసాను, ఏం చేస్తాను. కానీ చాలా ఆనందంగా ఉంది. మాలేసుకున్నాను కదా, ఆ ఆనందం చాలా ఎక్కువ ఉంది. ఆ దీక్ష చేస్తే ఆ ఫీలింగ్ అది చాలా బాగుంటుంది అనమాట. అది అనుభవిస్తే తెలుస్తుంది. మీరు చేయండి. అలా నేను అందరికీ చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఆ తల్లి దయ ఉండాలి. ఆ తల్లి దయ ఉండి ఎవరైనా అనుగ్రహిస్తే మనం ఏం అనుకోలేము. ఒక రోజు ముందు రోజులో డిసైడ్ చేస్తారు తల్లి, రేపు నువ్వు మాల ఇవ్వు అని చెప్పేసి. మా చేతిలో ఏమీ లేదు, అస్సలు లేదు. ఆ తల్లి ఎలా అనుగ్రహిస్తే అలా వెళ్ళిపోవటమే. మరి నేనే ఉదాహరణ కదా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను కదా, చెప్తున్నాను కదండి. ఇప్పుడు సంవత్సరం కుదిరింది. అలాగే కొన్ని బాధలు కొంత టైం వరకు అలా పడాలన్నమాట. అది ఒక టైం వచ్చిందనుకో ఏమీ చేయలేము, అంతా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూడండి మన గారెలు కూడా అయిపోతున్నాయి కదా, గారెలు చేస్తూ మాట్లాడుతున్నాను. ఇదిగోండి. మీకు ఒక సామెత చెప్పండి. అంటారు, అమ్మవారట అనుగ్రహిస్తే కుబేర్లు ఉంటారు కదా, కుబేర్లు అంట రాత్రికి భిక్షగారులు అయిపోతారు అనమాట. అలాగనమాట. బిచ్చగాళ్ళు ఉంటారు చూసావా, ఆవిడ అనుగ్రహిస్తే రాత్రికి తెల్లవారితే వాళ్ళు కుబేర్లు అయిపోతారు అనమాట, కోటీశ్వరులు అయిపోతారు. అదంతా అమ్మగారు దయ అనమాట. ఏది మన చేతుల్లో లేదు. నాకు బాగా అనుభవం అయింది. ఆవిడ ఎలా నడిపిస్తే మనం అలా వెళ్ళిపోతాం. ఇది ఒకటే నాకు తెలిసింది. ఇప్పుడు ఈ గారెలు అయిపోతాయి కదా, మళ్ళీ గారెలు అయిపోయాక కంప్లీట్గా అయిపోతుంది కదా, అప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి వాష్ చేసుకొని తర్వాత మన సాయంత్రం పూజకి రెడీ అవ్వాలన్నమాట. సాయంత్రం పూజకి మళ్ళీ తలస్నానం చేయాలి. రోజుకు 3 సార్లు తలస్నానం చేయాలి, ఖచ్చితంగా చేయాలన్నమాట. ఉదయం తెల్లవారు గట్ల 4:30 లోపే దీపారాధన అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోవాలన్నమాట. 4:30 లోపే రోజు సిస్టమేటిక్గా ఒక టైం ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ రోజు ఏ టైంలో అయితే పూజ అంతా చేసామో నెక్స్ట్ డే నుంచి ఈ నవరాత్రులు అంతా కూడా సేమ్ టైము. మార్నింగ్ ఏ టైం అయితే ఈవినింగ్ ఆ టైం. అలా మనం సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే అది ఏంటంటారంటే పడుకుంటే మనకు అదే ఆకలి అనమాట. అమ్మో తెల్లవారు అయిపోతుంది, త్వరగా లెగాలి మళ్ళీ మనకి ఆకలితో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది నిజంగా. కానీ చాలా నియమంగా చేయాలి, నిష్ఠగా చేయాలి. అమ్మవారు కదా, ఎంత ఆవిడ అనుగ్రహిస్తారో అంత కోపం కూడా ఉంటుంది అనమాట. ఆవిడ కోపంకి తగ్గ మనం విరుద్ధంగా ఏమీ చేయకూడదు. చూసారా గారెలు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మన ఈ గారెలు కంప్లీట్ అయినాక కొన్ని ఇంట్లో పనులు చేసుకున్నాక మళ్ళీ మనం స్నానం వచ్చేసేసి తలస్నానం చేసేసి అమ్మవారి పూజకన్నీ సిద్ధం చేసుకొని నైవేద్యించుకొని అప్పుడు ఇంట్లో అందరికీ కూడా మళ్ళీ నైట్ డిన్నర్కి అనమాట అందరికీ అన్నీ రెడీ చేసుకొని పనులు అయిపోతాయి అన్నమాట, కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ రేపు మార్నింగ్కి మనం సిద్ధపడ్డమే. సాయంత్రం పూజ ఎక్కువసేపు ఉంటుంది అనమాట, అమ్మవారికి ఎక్కువసేపు, అమ్మవారికి ఎక్కువ ఇష్టం అనమాట సాయంత్రం పూజని. ఉదయం పూట శివయ్యకి, సాయంత్రం పూట అమ్మవారికి. ఇప్పుడు చూడండి కొన్ని గారెలు అయిపోయాయి అనమాట. ఒక 10 దగ్గర గారెలు వేసేసాను. ఇంక అన్ని గారెలు అంటే చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ సాయంత్రం బాగా టైం అయిపోయింది, పాప పడుకుంది కదా, లేచిపోతుంది. అందుకని చెప్పేసి పునుగుల్లాగా ఈ టైప్లో వేసేస్తున్నాను. ఇవి చూడండి చిన్నవి ఇలాగనమాట. చూడండి ఇలా తీసుకొని ఫాస్ట్గా ఇలా పునుగులా వేసేసుకోవచ్చు. దీనికోసం ఆల్రెడీ నేను ఉదయం చట్నీ చేశాను, పల్లీల చట్నీ ఉంది కదా, పల్లీలు అదే శనగపలుకులు, వేపుని శనగపప్పు, పల్లీల చట్నీ ఉంటుంది కదా, కరివేపాకు, అది చేస్తాను ఆల్రెడీ. సో రాత్రికి కొంచెం టిఫిన్ టైప్లో కూడా ఇది సరిపోదు అందరికీ కూడా. ఇక చూడండి పునుగులు ఇలా కూడా ఫాస్ట్ వేసేసుకోవచ్చు అనమాట. గారెలో సరిపడగా ఒక 10 వచ్చేసాయి, బాగున్నాయి, తీస్తాను. మీకు ఒక సూత్రం చెప్పనా, అది ఏంటంటే ఇది కూడా శాస్త్రం కాదు, ఒక్క
దైవనామస్మరణం అంటారు చూసారా, అది ఒక్కటే శాస్త్రం. నిజంగా చెప్తున్నాను, ఎంత అనుభవంతో చెప్తున్నాను. ఎంత అనుభవం అంటే కాదు, నాకు బోల్డ్ మిరాకిల్ జరిగాయి అనమాట. దైవస్మరణ మాత్రం మిరాకిల్, ఇంకేమీ కాదు, అసలు ఏమీ లేవు. నేను ఎందుకు ఎంతలా చెప్తానని అర్థం చేసుకోండి. నేను చాలా చాలా మారాను అనమాట. నా ప్రపంచం ఒక్కటి ఓన్లీ పాప దేవుడిని నమ్ముకోవడం అంతే. ఆ కాలంకి తగ్గ మనం వెళ్ళిపోవడం, అదొక్కటే. అవి రెండే శాస్త్రం. మనం అంటూ ఆల్రెడీ మన భవిష్యత్తు దేవుడు ఇచ్చాడు, ఏదో పరిగెట్టేసింది, అయిపోయింది. తప్పు రైట్లో అన్నీ వెళ్ళిపోయి, ఇంకా మనకంటూ భగవంతుడు ఒక పాపను పుట్టించాడు కదా, తనకు కూడా ఒక భవిష్యత్తు వరకు మనం అన్ని జాగ్రత్తగా చేయాలి కదా. పాప భవిష్యత్తు కోసమే కదా, తనని ఒక స్థిరపడేలాగా ఎదిగేలాగా అన్నీ మంచిగా అన్నీ చేస్తే తను కూడా ఒక లైఫ్ సెటిల్ అవ్వಬೇಕು. అప్పటి వరకు మనం జాగ్రత్తగా అన్నీ కాపాడుకోవాలి. అందుకే మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి దైవం గురించి, దేవుడి భక్తి గురించి అన్నీ బాగా అలవాటు చేస్తున్నాను అనమాట. అందరూ పెద్ద అయ్యాక ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసాక దేవుడి గురించి ఎక్కువ చేయడం అలా చేస్తారు, కానీ అలా చేయకూడదు. చిన్నప్పటి నుంచే చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి చేస్తే ఆయన కాపాడుకుంటూ వెళ్తారు. నా ఉద్దేశాలు అయితే మరి అదే. ఎందుకంటే చూస్తున్న వాళ్ళు ఏంటి మాకు ఇవన్నీ తెలియవా అనుకోకండి, ఎందుకో. చూడండి పునుగులు ఎంత చక్కగా వచ్చేస్తారో, చూడండి ఎంత క్రిస్పీగా ఇలా ఉన్నాయో. గారెల కంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టున్నాయి కదా. ఇలాగనమాట. ఇలా ఎక్కేసుకొని బాగా కాలాలి. బయటికి ఇలా కాలినట్టుగా వేగినట్టుగా ఉంటాయి, కానీ లోపల ఇంకా పచ్చిగా ఉంటుంది అన్నమాట. కాసేపు ఇలా వేగనిద్దాము. చూడండి ఈ పునుగులు ఇలా రెడీ అయిపోయాయి కదా. వీడియో పెద్దదైందని ఏమనుకోకండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను. కష్టపడి కాదంటే ఇష్టపడి కూడా చేస్తున్నాను, కాకపోతే ఇలా చూపిద్దామని చెప్పేసి కొంచెం లాంగ్ వీడియో అయింది, ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఇలాగా పునుగులు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇదిగో ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంకో పునుగు, అదే ఇంకా ఇంత ఉంది రుబ్బు, ఇవి కూడా వేసేద్దాం. పచ్చిమిరపకాయలు అల్లం వేసాను కదా, చెయ్యి అంతా మంట అనమాట, చాలా మంట. తప్పు చేశాను, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసేసి వేసాను కాదు, దీన్ని గ్రైండర్లో అదే మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేస్తాను అనమాట. లేదంటే చక్కగా ఇంత మంట రాకపోతుంది, చెయ్యి వస్తుంది అనుకోండి. ఈ మధ్య నేను ఒక మొబైల్లోని ఫ్లిప్కార్ట్లోని స్టాండ్ అదే ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఈ స్టాండ్తోనే మీకు మాట్లాడుతాను అనమాట. మొన్న వరకు ఏంటంటే ఒక చేతితో ఇలా పట్టుకునేదాన్ని, మొబైల్ పట్టుకుని ఒక చేతితోనేమో ఇలా వీడియో చూసుకునేదాన్ని కదా, మధ్య మధ్య పాస్ చేసుకుని. అది చాలా కష్టం అయిపోయేది అనమాట, వేపడానికి కుదిరేది కాదు, ఏది కాదు. అంటే ఫస్ట్లో ఏం తెలియదు కదా. ఇప్పుడు కొంచెం అది ఎలా చేస్తారో కొన్ని వాటిల్లో చూశాను. ఫ్లిప్కార్ట్లో చూస్తేనేమో ఇలా స్టాండ్ దొరికింది. ఎంత అనుకున్నారు? ఇప్పుడు నేను స్టాండ్ వాడుతున్నాను కదా, 450 రూపాయలు అనమాట. సూపర్గా ఉంది, చాలా బాగుంది. మొబైల్లో అడ్డంగా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, నిలువుగా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని స్టవ్ పక్కన ఇలా పెట్టుకున్నాను కదా, పెట్టుకొని ఇలా మీకు ఇలా చూపిస్తున్నాను. మళ్ళీ మధ్యలో పాస్ చేసుకొని అలాగనమాట. ఈ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది నాకైతే మాత్రం. నా మొబైల్ ఏదైతే ఉందో అది పాత మొబైల్, దాన్నే వాడుకుంటున్నాను. ఎప్పుడు కూడా దీన్నే వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదో బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి కానీ అలాంటి పెట్టకూడదు, ఉన్నదంతా సరిపెట్టుకోవాలి. ఇలా పునుగులు రెడీ అయిపోతున్నాయి కదా, చూడండి. చూడండి ఇది ఇంత కంప్లీట్ అయిపోయింది.